బనానా చిప్స్ అమ్ముతూ 100 కోట్లు సంపాదించారు. మనం మాట్లాడుతుంది బియాండ్ స్నాక్స్ గురించి. అదే షార్క్ ట్యాంక్ లో వచ్చింది కదా ఆ కంపెనీ. కలిసి రావడం ఫాలో కొట్టేసండి. స్టోరీ ఏంటంటే 2020లో మానస్ మదన్ ఆయన వాళ్ళ హోమ్ టౌన్ వెళ్ళాడు, అంటే కేరళ వెళ్ళాడు అనమాట. సో కేరళలో ఎక్కువ బనానా ప్లాంటేషన్ ఉంటాయి కదా, ఆ ఫామ్ లో తిరుగుతూ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 40-45% వేస్ట్ అవుతుంది అని. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రీసెర్చ్ చేసినప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే 2030 కల్లా ఇండియా దాని బనానా చిప్స్ మార్కెట్ 2.5 బిలియన్. వెంటనే ఒక బ్రాండ్ లాంచ్ చేశాడు, అదే బియాండ్ స్నాక్స్ కేరళ బనానా చిప్స్ అని. దీన్ని గ్రో చేసుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కుర్కురే లేస్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ చిప్స్ మార్కెట్ చాలా బాగా పాతుకుపోయి వాటిని ఫైట్ చేయాలంటే ఇద్దరు ఫస్ట్ బనానా కొంచెం కాస్ట్లీ కాబట్టి కాస్ట్ ప్రైస్ తగ్గించాలని ఈ బియాండ్ స్నాక్స్ అనే కంపెనీ పెట్టి దీని ద్వారా ఫార్మర్స్ తాలూకా ఈల్డ్ పెంచారు. దానివల్ల కాస్ట్ కంట్రోల్లోకి వచ్చింది. అండ్ దెన్ సెకండ్ మూవ్ గా వీళ్ళు ఏం చేశారంటే చిన్న ప్యాక్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు మన లేస్ లో 5 రూపీస్ ప్యాక్స్ ఎలా ఉండదు అలా వీళ్ళు 10 రూపీస్ దాకా లాంచ్ చేశారు. ఎందుకంటే ఎంత తక్కువ ప్రైస్ ఉందనుకుంటే అంత ఎక్కువగా కొంటాం కాబట్టి. థర్డ్ ఏంటంటే మార్కెట్ ప్లేసెస్ కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ క్విక్ కామర్స్ సైట్స్ లైక్ ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జెప్టోలో పెట్టేశారు. అలా గ్రో అవుతూ మధ్యలో షార్క్ ట్యాంక్ ఎపిసోడ్ ఆడింది అండ్ వీళ్ళు విజిబిలిటీ గ్రో అయింది. ఇప్పుడు 100 crores రెవెన్యూ చేస్తున్నారు. మరింత కంటెంట్ కోసం ఫాలో కొట్టండి, ఎందుకంటే ఫాలో కొట్టకపోతే మరి మనకు చూడలేరు.